మీకు మిడ్ నైట్ బిర్యానీ తినే అలవాటు ఉందా? ప్రమాదం పొంచి ఉంది అంటున్న నిపుణులు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్య తినడం వలన ఆహారం త్వరగా జీర్ణం కాదు అంటున్నారు నిపుణులు. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేసిన జీర్ణక్రియ చక్రం గాడి తప్పుతుంది అని చెబుతున్నారు. అంతేకాకుండా కడుపు నిండుగా ఉండడంతో ఉదయం వ్యాయామం చేయలేరని, శరీర ఆకారంలో మార్పు వస్తుంది అని తెలియజేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది అని వివరిస్తున్నారు. రాత్రి మరీ ముఖ్యంగా 10 గంటల తరువాత మాంసాహారం వంటి భారీ ఆహారాన్ని ఆలస్యంగా తిన్నప్పుడు సరిగ్గా జీర్ణం కాదు అని, దీని వలన గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా రాత్రి ఆలస్యంగా తినడం వలన రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయి ప్రభావితమై గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు భోజనం చేయాలి అని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా తీసుకున్న ఆహారంలో కేలరీలు పూర్తిగా ఖర్చవ్వకుండా శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయని తెలియజేస్తున్నారు. దీంతో బరువు పెరగడంతో పాటు ఒబేసిటీకి దారి తీస్తుంది అని వివరిస్తున్నారు. అలాగే ఆలస్యంగా భోజనం చేయటం వలన ఇన్సులిన్ స్థాయి ప్రభావితం అవుతుంది అని, ఇది మధుమేహం లేదా ప్రీ డయాబెటిక్ సమస్యలకు దారి తీయవచ్చు అని హెచ్చరిస్తున్నారు. అధిక కేలరీలు ఉండే బిర్యానీ, చికెన్, మటన్ వంటివి రాత్రి తినడం వలన జీర్ణక్రియకు ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు నిపుణులు. దీని వలన నిద్రకు అంతరాయం కలుగుతుంది అని చెబుతున్నారు. మరుసటి రోజు అలసటగా, చురుగ్గా ఉండలేనట్లుగా అనిపిస్తుంది అని అంటున్నారు. ఇలా ఆలస్యంగా భోజనం చేయటం వలన నిద్రలేమితో పాటు ఆందోళన, కుంగుబాటు వంటివి తలెత్తుతాయి అని హెచ్చరిస్తున్నారు. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది అని తెలియజేస్తున్నారు. మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వివరిస్తున్నారు. అలాగే తిన్న వెంటనే నిద్రపోవడం వలన నిద్రకు కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి యాసిడ్ రిఫ్లెక్షన్, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాత్రి ఆలస్యంగా, ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తినేవారు కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.